ఇక మా అమ్మాయికి వడిబియ్యం పెట్టిన తర్వాత వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా నేను ముందుగా లోపలికెళ్ళి ఇల్లు క్లీన్ అయితే చేసేసాను. ఇంకా మా వదిన అయితే వాళ్ళకి ఎర్రనీళ్ళ దిష్టి తీస్తుంది. ఇంకా నేను ఇల్లు క్లీన్ చేశాను కాబట్టి వాళ్ళైతే లోపలికొచ్చేసి మా అమ్మాయి అయితే ఇంకా దీపారాధన చేసేస్తుంది. ఇంకా వడిబియ్యం పెట్టిన తర్వాత అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో దీపారాధన చేయాలి కదా, అలాగని ఇంకా మా అమ్మాయి అయితే దీపారాధన చేసేస్తుందన్నమాట సాయంత్రం. ఇంకా పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యిందని మేమైతే వడిబియ్యం పెట్టామన్నమాట. ఇంకా మా దాంట్లో అయితే 5 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి అయితే వడిబియ్యం అయితే పెట్టుకుంటూ ఉంటారు ఆడపిల్లలకి. ఇంకా వడిబియ్యం పెట్టిన తర్వాత ఇంకా వడిబియ్యం లోపలికి తీసుకురారనమాట పుట్టింట్లో. ఇంకా బయటనే గుడికి వెళ్ళేసి అక్కడ వడిబియ్యం అయితే తీసేసి ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగైతే దీపారాధన చేసేస్తారనమాట. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత మేము వడిబియ్యంలో ఉండే గాజులు, పండ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ పక్కకు తీసేస్తున్నాము. బెల్లము, ఇలా కొబ్బరి కుడకలు, స్వీటు అన్నీ అయితే పక్కకు తీస్తున్నాము. ఎందుకంటే దాంట్లోనే ఉంటే బియ్యం అయితే చెడిపోతాయి కదా, ఇంకా అందుకని అన్నీ సపరేట్ చేసేస్తుందన్నమాట మా వదిన అయితే. ఇలాగైతే అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాము. ఇలా అన్నీ వేరు చేసుకున్న తర్వాత వడిబియ్యం మంచి రోజు చూసుకొని మళ్ళీ మనం పొంగలి, అన్నము, పప్పు, చారు, చిత్రాన్నము ఇలా అన్ని రకాలు చేసుకొని మళ్ళీ దేవుడికి పెట్టి టెంకాయ కొట్టేస్తారనమాట. ఇంకా మరుసటి రోజు పొద్దునైతే మా వదిన ఇలా ఉగ్గాని కలిపేస్తుంది, నేనేమో బజ్జీలు వేసేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఇలా పొంగల్ చేసి పూజ చేసి వాళ్ళైతే గుడికి వెళ్ళారనమాట. ఇంకా ఇలాగైతే నేను మా వదిన కూర్చొని ఉగ్గాని బజ్జీ అయితే తినేసాము. ఇంకా మధ్యాహ్నం అయితే మా చిన్నదిన వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా అన్నము, పప్పు, చారు ఇవన్నీ చేసి దేవుడి కాడ పెట్టి టెంకాయ కొట్టేసి ఇంకా మేము కూడా లంచ్ చేసేస్తున్నాం అన్నమాట. ఇలా అందరం కలిసి మా పెద్దన్న ముందు రోజు రాలేదని ఇంకా మరుసటి రోజు వడిబియ్యం వండుతున్నామని పిలిస్తే మా పెద్దన్న వాళ్ళు వచ్చారు. ఇంకా అందరం కూర్చొని అయితే లంచ్ అయితే చేసేసాము. కొద్దిసేపు ఇలాగా ఇంకా పండ్లు ఉంటే పండ్లు కూడా కోసేసామన్నమాట. ఇంకా అందరం అలా పండ్లు తిన్న తర్వాత ఇంకా సాయంత్రం అయితే మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరికి నాకు అయితే ఇలా పసుపు బొట్టిచ్చి జాకెట్ పీస్ అయితే ఇచ్చేసి కాళ్ళకు దండం పెట్టేసుకుంటుంది. ఇంకా అందరం అయితే ఇలా ఆశీర్వాదం అయితే ఇచ్చామన్నమాట. ఇంకా వడిబియ్యం పెట్టిన రోజు మా పెద్దన్న లేడని మా పెద్దన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు.